హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో చాలా ఎర్లీగా ఈ ఇయర్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో మేబీ మనకి ఆల్ ఇండియా కోటా వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్ ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ లోపు ఉండాలి అని చెప్పారు కదా. సో దానికోసమే ఇంత ఫాస్ట్గా ఫాలో అవుదామని చేస్తున్నట్టున్నారు. సో ఎనీవే ఎర్లీగా అయితే ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే తెలంగాణ స్టేట్లో బి కేటగిరీ సీట్స్ అలాగే సి కేటగిరీ, సో ఎన్ఆర్ఐ కోటా అంటాం కదా, సో ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీరు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారా? ఏపీ స్టేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎంత ఫీజు? మొత్తం అన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో అలాగే మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో తెలంగాణ స్టేట్లో లోకల్ స్టూడెంట్స్కి చాలా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్గా బి కేటగిరీ కట్ ఆఫే చాలా తక్కువ ఉంటుంది లోకల్ స్టూడెంట్స్కి. సో కాబట్టి ఎవరికన్నా బి కేటగిరీ సీట్స్లో కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో నేను లాస్ట్ వరకు మీకు సపరేట్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను. సో బెస్ట్ కాలేజ్లో రావడానికి ట్రై చేద్దాం, ఓకేనా? నేను మీకు అలా గైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. త్రూఅవుట్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఓకేనా? సో లోకల్ స్టూడెంట్స్ ముఖ్యంగా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్స్ వచ్చేసి, అన్న ఇప్పుడు ఏ కేటగిరీకి నేను ఆల్రెడీ అప్లై చేసేసాను, గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీకి నేను ఆల్రెడీ అప్లై చేశాను, నేను మరి ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చా, బి అండ్ సికి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. ఎస్, మీరు ఏ కేటగిరీకి ఆల్రెడీ అప్లై చేసేసినా సరే మీరు ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు. మీరు రెండు కౌన్సిలింగ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది ఇంకో డౌట్ ఏమడుగుతారు, అన్న నేను ఆల్రెడీ గవర్నమెంట్ అని ఏ కేటగిరీకి అప్లై చేసేసాను కదా, ఇప్పుడు బి అండ్ సికి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతుంటారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు టూ సపరేట్ కౌన్సిలింగ్. గవర్నమెంట్ అండ్ ఏ కేటగిరీ సపరేట్, బి అండ్ సి కేటగిరీ సపరేట్. మీరు ఏ అండ్ గవర్నమెంట్ అని ఏ కేటగిరీకి అప్లై చేసుకునింటే దానికి మాత్రమే అప్లికేషన్ వ్యాలిడ్ అవుతుంది. మీరు బి అండ్ సికి అప్లై చేసుకోవాలి అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ఓకేనా? మేనేజ్మెంట్ కోటాకి కంపల్సరీ మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. మీరు బి అండ్ సి కేటగిరీకి మీరు అప్లై చేయాలి అనుకుంటే, అన్న నాకు బి అండ్ సి వద్దన్న, సో ఇందులో ఫీజు ఎక్కువ ఉంటుంది కదా, సో కేవలం గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీకి అప్లై చేసుకున్నానంటే సో మీకు బి అండ్ సి మీరు ఫీజు కట్టుకోలేము, మాకు వద్దు అంటే సో మీరు బి అండ్ సికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఏ కేటగిరీకి అప్లై చేసుకుని ఉంటారు కదా, అది సరిపోతుంది. ఇంకా కొద్దిమంది ఏమడుతుంటారు, అన్న మేము అసలు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏ కేటగిరీకి అప్లై చేసుకోలేదు, కేవలం బి అండ్ సి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు కేవలం బి అండ్ సి కేటగిరీకైనా అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీకు తెలంగాణ స్టేట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్ అలాగే సి కేటగిరీ సీట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 18th ఆగస్ట్ నుంచి మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 23rd ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో ఈ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ 23rd ఆగస్టు తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. ఈ 23rd ఆగస్ట్ ఈవినింగ్ 5 PM లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే తెలంగాణ మేనేజ్మెంట్ కోటాకి ఇయర్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇవ్వరు. అండ్ ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవాలి అంటే tspvt.medadm.tsch.in. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది సేమ్ నేను ఏ కేటగిరీకి ఒక డెమో వీడియో చేశాను కదా, సో మీరు అది చూడండి. సేమ్ బి అండ్ సి కేటగిరీకి కూడా అదే వేలో అప్లికేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఒకటేంటంటే మీరు కేవలం బి కేటగిరీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఎన్ఆర్ఐ కోటా కింద అప్లై చేయాలి అనుకుంటున్నారా లేదా అనేది. ఆర్ యూ క్లెయిమింగ్ ఎన్ఆర్ఐ కోటా అని, ఓకేనా? ఆర్ యూ క్లెయిమింగ్ సి కేటగిరీ సీట్ అని, ఆర్ యూ క్లెయిమింగ్ సి కేటగిరీ కోటా అని అడుగుతారు. సో ఎన్ఆర్ఐ ఆర్ సి కేటగిరీ రెండు ఒకటి, ఓకేనా? సో మీరు అక్కడ ఎస్ పెడితే మీరు బోత్ బి అండ్ సికి అప్లై చేసినట్టు,
ఓకేనా. ఎన్ఆర్ఐ కోటా కింద మీరు ఎస్ అని పెడితే బోత్ సి అండ్ బి అండ్ సికి అప్లై చేసినట్టు. మీరు ఎన్ఆర్ఐ కోటాకి ఎక్కువ ఫీజు ఉంటుంది, మేము అంత కట్టుకోలేమన్నా అంటే సో మీరు ఎన్ఆర్ఐ కోటా దగ్గర నో పెట్టేస్తే కేవలం బి కేటగిరీకి అప్లై చేసినట్టు. ఓకేనా. ఇది ఒక్క స్టెప్పే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మిగతా అంతా ఏ కేటగిరీ ఎలా ఉందో సో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. సో అంటే మీకు కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఈ రూల్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా సో మీరు స్క్రీన్ మీద హెల్ప్ లైన్ ఓకేనా, యూనివర్సిటీ వాళ్ళవి హెల్ప్ లైన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 6,300 రూపీస్ ఉంటుంది. ఇది టోటల్లీ నాన్ రీఫండబుల్ ఫీజు. ఓకేనా. సో వన్స్ మీరు 6,300 రూపీస్ కట్టిన తర్వాత ఇవి మళ్ళీ మీకు వెనక్కి రావు, గుర్తుపెట్టుకోండి. అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో ఇప్పుడు నీట్ 2024 స్కోర్ కార్డ్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, మనకి జూలై 25th రోజు రిలీజ్ చేశారు కదా, అది కావాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ లేదా క్లాస్ 12 సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, కానీ మీరు క్వాలిఫైడ్ అండర్ కేటగిరీ అంటే ఇప్పుడు కొద్దిమందికి 127 మార్క్స్ అలా వచ్చి ఉంటాయి కదా, సో వాళ్ళు పెట్టాలి. ఒకవేళ ఉందన్నా పెడతాము అంటే ఏం కాదు. మైనారిటీ సర్టిఫికేట్, మీరు మైనారిటీ కాలేజెస్లో కావాలి అనుకుంటే సో మైనారిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి. అలాగే ఆధార్ కార్డు, అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ అంటే సో ఇప్పుడు కర్ణాటక వాళ్ళు, తమిళనాడు, కేరళ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఒకవేళ మీ యొక్క క్లాస్ 12 కానీ ఇంటర్మీడియట్ కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఈ 4 బోర్డ్స్ నుంచి కాకుండా వేరే బోర్డ్స్ నుంచి అంటే వేరే ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది కదా, ఇప్పుడు కర్ణాటక ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, కేరళ ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది. ఈ 4 కాకుండా వేరే బోర్డ్స్ నుంచి మీరు కనుక ఇంటర్మీడియట్ కానీ క్లాస్ 12 కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఈక్వాలెన్స్ సర్టిఫికేట్ కావాలి. అన్న మాది ఏపీలో ఇంటర్మీడియట్ అయిపోయిందన్నా సో మేము ఈక్వాలెన్స్ సర్టిఫికేట్ పెట్టాలంటే అవసరం లేదు. మేము సిబిఎస్ అయిందన్నా అవసరం అంటే లేదు, ఐసిఎస్ అయిందనంటే అవసరం లేదు, తెలంగాణలో చదివితే మనకు అవసరమే లేదు ఈక్వాలెన్స్ సర్టిఫికేట్. అలాగే ఎన్ఆర్ఐ కోట కింద ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ కావాలి, సో మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. సో అలాగే నెక్స్ట్ ఆర్మీ డెంటల్ కాలేజ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇవి కావాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి 10th క్లాస్, అలాగే క్లాస్ 11 and 12. ఓకేనా. సో 9, 10, 11, 12 సో ఈ మ్యాండేటరీ. 9th and 10th ఒక పీడిఎఫ్లో పెట్టండి. సో మీకు ఒకే సర్టిఫికేట్ ఉంటే అదే పెట్టేయండి. ఒకవేళ 2 డిఫరెంట్ అయితే ఒక పీడిఎఫ్లో పెట్టేసి 9th, 10th సో అది పెట్టేయండి. 11 and 12 ఒక సర్టిఫికేట్లో ఉండాలి, సో అది అప్లోడ్ చేసేయండి. అండ్ ఫోటో సిగ్నేచర్, సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఎక్సెప్ట్ ఫోటో సిగ్నేచర్ ఒకటి జేపీజీ ఫార్మాట్లో ఉన్నాయి, ఏం కాదు. అండ్ సైజ్ ఆఫ్ ద ఫైల్ చూడండి, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నా కదా, ఈ ఫైల్ ఈ యొక్క సైజులో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే తెలంగాణలో సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే తెలంగాణలో మనకి ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి, నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ కోటాకి ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ పడింది, ఏ కేటగిరీకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటాకి బి అండ్ సి కేటగిరీ ఉంటుంది కదా, సో బి అండ్ సి కేటగిరీ ఇవి 50% ఉంటాయి. ఈ 50% ఆఫ్ ద సీట్స్లో 85% ఆఫ్ ద సీట్స్ మళ్ళీ 15%. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కాలేజీలో 200 సీట్లు ఉన్నాయనుకోండి, సో ఏ కేటగిరీకి 100 వెళ్ళిపోతాయి, బి కేటగిరీకి 100 ఉంటాయి. సో ఈ 100లో మళ్ళీ 85 సీట్స్ వచ్చేసి కేవలం తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో 9th, 10th, 11th, 12th మీరు తెలంగాణలో చదువుకొని ఉంటే సో మీరు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ అవుతారు. సో 85% ఆఫ్ ద సీట్స్ ఈ బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో సో తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే. ఈ రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్కి ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియాలో, ఓకేనా, సో ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా ఇది అప్లై చేసుకోవచ్చు ఈ 15%కి. సో ఏపీ వాళ్ళు కూడా ఈ 15% ఆఫ్ ద సీట్స్కి మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు. సో మీరు కనుక తెలంగాణలోని కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే సో ఏపీ స్టూడెంట్స్ కూడా ఈ 15%, సో వీటిని మనం అన్రిజర్వ్డ్ సీట్స్ అంటాం, సో వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. తెలంగాణ మేనేజ్మెంట్ కోటాకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇదే సో ఇది టోటల్గా అప్లికేషన్కి సంబంధించి. అండ్ తెలంగాణలో బి కేటగిరీ ఫీజు మీ అందరికీ తెలుసు కదా, 11.55 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది.
13 lakhs వరకు ఉంటుంది. సో కొన్ని కాలేజెస్కి 13 lakhs ఉంటుంది, కొన్ని కాలేజెస్కి 12 ఉంటుంది, కొన్ని కాలేజెస్కి 11.55 lakhs ఉంటుంది. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నేను మిమ్మల్ని లాస్ట్ వరకు నేను గైడ్ చేస్తాను. సో ఇది టోటల్గా అప్లికేషన్కి సంబంధించి, రూల్స్కి సంబంధించి ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.